టీకాలంటే పిల్లలకి మాత్రమే కాదు, పెద్దలకు కూడా అవసరమే. టీకాలను చిన్న వయసులోనే కాదు, పెద్ద వయసులోనూ తీసుకోవచ్చు. పెద్దలకే ప్రత్యేకించిన కొన్ని ప్రత్యేకమైన టీకాలు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. సాధారణ ఫ్లూ జ్వరాలు మొదలుకుని ప్రమాదకరమైన హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల వరకు ఎన్నో రకాల వ్యాధులకు ఇవాళ టీకాలు లభిస్తున్నాయి. టీకాలను చిన్నపిల్లల వ్యవహారంగా భావించకుండా పెద్దలు కూడా టీకాలను తీసుకుంటే భవిష్యత్ ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవచ్చు. పిల్లల ఆరోగ్యానికి ఉపకరించే టీకాల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాక్సిన్ వ్యాధుల పాలిట పాశుపతాస్త్రం. అయితే మనలో చాలామంది టీకాలనేవి కేవలం పిల్లలకేనని, పెద్దవాళ్లకు అవసరం లేదని భావిస్తుంటారు. ఈ భావన తప్పని. పిల్లలకు మాత్రమే పెద్దలకు ఇప్పుడు టీకాల అవసరం చాలా ఉందని చెబుతారు డాక్టర్లు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు టీకాల్ని తీసుకోవటం వల్ల భవిష్యత్తు ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. పెద్దలకు అందుబాటులో ఉన్న టీకాల విషయానికి వస్తే ముందుగా ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ టీకా గురించి చెప్పుకోవాలి. ఫ్లూ వైరస్లతో తలెత్తే జ్వరాలకు ఇది చక్కగా అడ్డుకట్ట వేస్తుంది. గర్భిణులకు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్లకు, 65 ఏళ్లు పైబడిన అందరూ ఈ టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. వృద్ధాప్యంలో శ్వాసకోశ సమస్యలతో పాటు న్యూమోనియా అనేది ప్రాణాంతకంగా పరిణమిస్తుంటుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు న్యూమోకొక్కల్ టీకా ఇవాళ మనకు అందుబాటులో ఉంది. ఈ టీకాను తీసుకోవటం వల్ల న్యూమోనియా ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చు. ఇక కాలేయాన్ని దెబ్బతీసే హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను అడ్డుకట్ట వేసేందుకు హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి టీకాల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. హెపటైటిస్ ఏ టీకాను తప్పనిసరిగా 2 దఫాలుగా తీసుకోవాలి. హెపటైటిస్ బి టీకాను జీవితంలో ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. కొంతమందికి హెపటైటిస్ ఏ, బి వైరస్లు కలగలిసి సోకుతుంటాయి. ఇలాంటప్పుడు 2 రకాల వైరస్లను ఎదుర్కొనే టీకాను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కరోనా, స్వైన్ ఫ్లూ వైరస్లకు అడ్డుకట్ట వేయడానికి ఇవాళ మనకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. మహిళలకు శాపంగా పరిణమించే సర్వైకల్ క్యాన్సర్కు హెచ్పివి టీకా అందుబాటులో ఉంది. ప్రమాదకరంగా పరిణమించే టైఫాయిడ్ జ్వరానికి కూడా ఇవాళ టీకా ఉంది. ఇక ఎంఎంఆర్, టీడ్యాప్, వారిసెల్లా, హెర్పిస్ జోస్టర్, మెదడువాపు టీకాల్ని కూడా పెద్దలందరూ తప్పనిసరిగా తీసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు వీటిని తీసుకోవటం వల్ల భవిష్యత్ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు.